వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వైసీపీ నేతలు 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త రాజకీయ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటి నుంచే కీలక నిర్ణయాలను అమల్లోకి తెస్తున్నారు. కూటమికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలపైన మాజీ సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. కొత్తగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. కాగా ఇదే సమయంలో జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ముఖ్య నేతలు పార్టీ వీడటం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారుతుంది. మాజీ సీఎం జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో ఇబ్బంది పడుతున్న వారికి మద్దతుగా నిలుస్తున్నారు. పరామర్శలు, సమావేశాలతో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే సమయంలో కీలక నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. తాజాగా గూడూరు తర్వాత ఉండి నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తను నియమించారు. ఇప్పుడు ఆ నిర్ణయమే కీలక నేత రాజీనామాకు సిద్ధమైంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఉండిలో వైసీపీ విజయం సాధించలేదు. 3 ఎన్నికల్లోనూ ఓడిపోయింది. వరుసగా 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు పరాజయం చెందారు. దీంతో ఇప్పుడు జగన్ నియోజకవర్గంలో కొత్త నేతకు బాధ్యతలు అప్పగించారు. అక్కడ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉండి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా తాజాగా యోగేంద్ర బాబును నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న నరసింహరాజుకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ నిర్ణయంతో నరసింహరాజు విభేదించారు. పార్టీకి పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన 9 ఏళ్లు పనిచేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి విలువ లేదని, గౌరవం లేని చోట ఉండలేనని చెప్పారు. జగన్ను కలిసి ఇన్ఛార్జిగా ఎవరికైనా ఇవ్వండి, అభ్యంతరం లేదు, కానీ యోగేంద్ర బాబుకు ఇస్తే చేయలేరని చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు యోగేంద్ర బాబునే జగన్ ఇన్ఛార్జిగా నియమించడంతో తన మాటకు విలువ లేదని అర్థమైందని చెప్పుకొచ్చారు. దీంతో తాను పార్టీకి దూరం కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.